ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మీరు వినబోయే కథ పేరు పాత బావి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఎటు చూసినా పచ్చని పొలాలతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలా ఉండే ఆ నిశ్శబ్దమైన గ్రామంలో ఒక పాత రాయి బావి ఒకటి ఉండేది. ప్రతిరోజు ఉదయం అనన్య అనే ఒక చిన్న పాప తన తల్లితో సహా వెళ్లి ఆ బావి దగ్గర నీళ్లు తీసుకుంటూ వచ్చేది. ఆ దారి మొత్తం మల్లెపూల సువాసనతో పరిమళిస్తూ ఉండేది. ఒకరోజు అనన్య ఆ బావిలో చూసింది. అప్పుడు తన ముఖచిత్రం ఆమెను చిరునవ్వుతో ఆహ్వానించినట్టుగా అనిపించింది. బావికి కూడా జీవం కలిగినట్టుగా అనిపించింది అనన్యకు. అదే మాట తన అమ్మమ్మతో చెప్పింది. అప్పుడు అమ్మమ్మ, ఈ బావి తరతరాలుగా ప్రేమను దయను చూసింది కాబట్టే దీని నీళ్లు ఎప్పుడూ తీయగా ఉంటాయి. సంవత్సరాలు గడిచినా అనన్య పెద్దదైనా ఆ బావికి ప్రతిరోజు నవ్వుతూ నమస్కరించడం మాత్రం మర్చిపోలేదు. ఆ గ్రామంలోని వాళ్ళు ఎప్పుడు ఒకటే నమ్ముతారు. ప్రేమ వల్లనే వారి పొలాలు ఎప్పుడూ పచ్చగా ఉంటాయని, గాలులు మృదువుగా వీస్తాయని, హృదయాలు ఆశతో నిండుగా ఉంటాయని. మనం ఎదుటివారిని ప్రేమతో చిరునవ్వుతో మాట్లాడినప్పుడు మనకి మనతో పాటు మన చుట్టూ ఉండే వాతావరణం కూడా చాలా అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు మనముండే ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి వాతావరణం మనకి ఎంతైనా అవసరం కదా. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.